మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. తల్లిపాల వల్ల చిన్నారులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. నవజాత శిశువుకు 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఆహారంగా ఉండాలని వైద్యులు సూచించారు. 6 నెలల అనంతరం 2 ఏళ్ల పాటు ఇతర ఆహార పదార్థాలతో పాటు తల్లిపాలు కొనసాగించాలని తెలిపారు. తల్లిపాలతో చిన్నారులకు సమృద్ధిగా పోషకాలు అందుతాయని, రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుందని చెప్పారు. 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగిన చిన్నారుల్లో ఐక్యూ స్థాయి ఎక్కువగా ఉంటుందన్నారు. చిన్నారులతో పాటు పాలివ్వటం వల్ల తల్లులకు అనేక ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెప్పారు. పిల్లలకు పాలిచ్చిన తల్లుల్లో గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటివి రావని తెలిపారు. శిశువుకు తల్లికి మధ్య అనుబంధం పెరుగుతుందన్నారు. దీనివల్ల శిశువుల్లో కూడా యాంటీబాడీలు పెరుగుతాయని తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆరోగ్య కార్యకర్తగా నేను ఇకపై ఎన్నటికీ నేను హాజరయ్యే ప్రతి కాన్పులో తల్లి ప్రసవించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆరోగ్యంగా ఉన్న ప్రతి శిశువును ఎదురుపై పడుకోబెట్టి మొదటి గంటలో శక్తుల ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలత. నేను తిలక్ నగర్ 1 ANM. ఈరోజు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు అనే ప్రోగ్రామ్ని జరుపుకుంటున్నాము. ఈరోజు ర్యాలీ కూడా జరుపుకుంటున్నాం. ఎందుకంటే తల్లిపాల ఆవశ్యకత ఎంత ఉంది అనేది మనం అందరం తెలుసుకోవాలి. ప్రతి తల్లి, ప్రతి గర్భవతి, ప్రతి బాలింత దీని గురించి అవగాహన పొందాలని మేము ఈ ర్యాలీ చేస్తున్నాము. ప్రతి తల్లి తన బిడ్డకు గంటలోపే, సిజరీన్ అయినా నార్మల్ అయినా కూడా ప్రతి తల్లి కూడా గంటలోపే పాలు ఇవ్వాలి. పంచదార, తేనె ఇలాంటివన్నీ ఏమి ఇవ్వకూడదు. కాబట్టి ప్రతి తల్లి గంటలోపే పాలు ఇవ్వడం వల్ల ముర్రు పాలు వస్తాయి. 3 రోజుల లోపల వచ్చే పాలను ముర్రు పాలు అంటారు. మనం పాలు ఇవ్వడం వల్ల బేబీకి అది ఎంతో ఆవశ్యకత ఉంటుంది. ఇంకొకటి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మొదటి టీకా ఏది అంటే బేబీకి ఇచ్చేది మనం తల్లిపాలే. తల్లి ఏదన్నా కల్తీ ఉండొచ్చు కానీ తల్లిపాలు మాత్రం కల్తీ ఉండవు. కాబట్టి ప్రతి తల్లి గంట లోపలే బేబీకి తల్లిపాలు పట్టించాలి. ఇంకొకటి ప్రతి 2 గంటలకు ఒకసారి తల్లిపాలు పట్టించాలి. ఇంకా అదేవిధంగా 6 నెలలు క్రమం తప్పకుండా 6 నెలలు వేరే అదనపు ఆహారం ఇవ్వకుండా తల్లిపాలు మాత్రమే పట్టించాలి. ఇంకొకటి ఒక బేబీకి ఒకవైపు తల్లిపాలు ఇస్తున్నప్పుడు 10-20 నిమిషాలు ఖచ్చితంగా పట్టి ఇంకోవైపు ఇవ్వాలి. ఎందుకంటే మొదట పాలు రావు, నీళ్లు వస్తాయి. నీళ్లు వచ్చినప్పుడు బిడ్డకి ఆకలి తీరదు. కాబట్టి గంట సేపు కంపల్సరీ 20 నిమిషాలు అయినా తల్లిపాలకు ఒకవైపు పట్టించి ఇంకొక వైపు పట్టించాలి. కాబట్టి తల్లిపాలని ఈ రకంగా ప్రతి ఒక్కరూ, అంటే ఇప్పుడు జాబ్స్ చేస్తుంటాము, డబ్బా పాలు, ఇట్లాంటివన్నీ పడుతుంటాము. అట్లాంటివన్నీ పట్టడం వల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి కంపల్సరీ తల్లిపాలు పట్టించే విధంగా 2 గంటలకు ఒకసారి కంపల్సరీ ఇవ్వాలి. ఇంకొకటి బిడ్డ పాలు ఇవ్వడం వల్ల తల్లికి అనేక రోగాలు, అంటే ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ తగ్గిపోతాయి తల్లికి. ఇంకొకటి బిడ్డకు కూడా ఎదుగుదల, వ్యాధి నిరోధక శక్తి ఇవన్నీ పెంపొందుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా 6 నెలలు కంపల్సరీగా వేరే ఆహారం ఇవ్వకుండా తల్లిపాలు మాత్రమే ఇస్తూ 2 ఏళ్ళు అట్లాగే తల్లిపాలు పట్టించాలి. ప్రతి ఒక్కరు ఇలా పాటిస్తారని అందరికీ ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ అరుణ, PP యూనిట్ గుంటకల్ ఏరియా హాస్పిటల్ వైద్యురాలని. ఇవాళ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా PP యూనిట్ తరపున గుంటకల్లో ఉన్న 4 అర్బన్ హెల్త్ సెంటర్ల నుండి ఉన్న ఆశా వర్కర్లు, ANMలు, హెల్త్ సూపర్వైజర్లు, డాక్టర్లు అందరూ కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గర్భవతి మరియు బాలింత తల్లిపాల యొక్క ప్రాముఖ్యతని తెలియజేయటం కోసమే ఈ ర్యాలీ నిర్వహించాము. తల్లిపాలకు మించిన ఔషధం ఏదీ లేదు. తల్లిపాలు అమృతం లాంటిది. పుట్టిన ప్రతి బిడ్డకి తల్లిపాలు మొదటి టీకా లాంటిది. కాబట్టి పుట్టిన 1 గంటలోపే ప్రతి తల్లి బిడ్డకు తల్లిపాలు అందించాలని, తల్లిపాల నుంచి ఎన్నో పోషక విలువలు ఉంటాయని, అది ఏ ఇతర పదార్థం నుండి లభించదని తెలియజేయాలనుకున్నాము.
తల్లిపాల ఇవ్వడం వల్ల తల్లికి బిడ్డకి ఎన్నో లాభాలు ఉంటాయి. బిడ్డకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తల్లికి రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటి దాని నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. కావున ప్రతి తల్లి తన బిడ్డకి పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని, 6 నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ప్రతి తల్లిని కోరుకుంటున్నాము. బిడ్డ పుట్టిన గంటలోపు తల్లి ఎద నుండి వచ్చే పసుపు రంగు పాలుని మురుపాలు అంటాము. అది అన్నిటికంటే శ్రేష్టమైనది. అది ఖచ్చితంగా ప్రతి తల్లి తన బిడ్డకి ఇవ్వాలని, తల్లి బిడ్డ మధ్య బంధం కూడా పెంచుతుంది తల్లిపాలు అని తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు వీరేశమ్మ. నేను 25th సచివాలయం ఏఎన్ఎంని గుంటకల్ అర్బన్. ఈరోజు ముఖ్యంగా తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు అనేవి జరుపుకుంటాము. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. దీనిలో భాగంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రతి అంగన్వాడీలోనూ వార్డులో ఉన్న సభ్యులకు తల్లికి మరియు గర్భిణీ స్త్రీకి వాటి ప్రాముఖ్యత గురించి చెప్తూ ఉంటారు. ప్రతి తల్లి డెలివరీ అయిన గంట లోపలే బిడ్డకు పాలు అనేవి పట్టించాలి. గంట లోపల వచ్చే పాలను ముర్రుపాలు అంటారు. అవి పచ్చ రంగులో ఉంటాయి, చిక్కగా ఉంటాయి. వీటిని తాగించడం ద్వారా బిడ్డకు అనేక పోషక విలువలు లభిస్తాయి. ఈ పాలను 6 నెలల వరకు ఖచ్చితంగా తాగించాలి. ఎటువంటి ఆహారం కూడా ఇవ్వకూడదు. వీటి ప్రాముఖ్యత గురించి మేము ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ వీటి ప్రాముఖ్యత చెప్పి తల్లిని మరియు గర్భవతి స్త్రీలను సమావేశపరిచి వారికి ఈ విషయాల గురించి తెలియజేస్తూ ఉంటాము. పాలు ఇవ్వడం ద్వారా ఊబకాయం రాదు. తల్లికి గర్భాశయ క్యాన్సరు, అండాశయ క్యాన్సర్ కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ రావు. తల్లిపాలు ఇవ్వడం ద్వారా బిడ్డకు అతిసార వ్యాధి, నిమోనియా వంటివి రాకుండా ఉంటాయి. బిడ్డకు ప్రతి 6 నెలలు ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి. ఎటువంటి ఆహారము, నీళ్లు కూడా ఇవ్వకూడదు. ఈ పాలు ఇవ్వడం ద్వారా తల్లి బిడ్డకు మధ్యలో సంబంధం అనేది బాగా ఉంటుంది. అందరికీ నమస్కారము. నా పేరు ప్రేమిల. నేను తాత సచివాలయం ఆశా వర్కరు గుంటకల్లు. మేము ఈ ర్యాలీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే తల్లిపాల గురించి అందరికీ అవగాహన కల్పించడానికే మేము ఈ ర్యాలీ చేస్తున్నాము. ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ జరగడానికి కారణం అదే, తల్లిపాల గురించే. ఇప్పుడు తల్లిపాలు లేకుండా చాలా మంది డబ్బా పాలే పట్టిస్తున్నారు. తల్లిపాలు పట్టించుకోకున్నట్ల ఉద్యోగాలకు కూడా వెళ్తున్నారు. కానీ అట్లా లేకుండా తల్లిపాలు తాపాలనే మేము ప్రతి ఒక్కరికి వినేలాగా అదే పనిగా ర్యాలీ చేస్తున్నాము. తర్వాత వచ్చేసి తల్లి బిడ్డ ప్రసవించిన తర్వాత వెంటనే ముర్రిపాలు పట్టించమంటున్నాము. కానీ ముర్రిపాలు పాతకాలంలోన 3 రోజుల దాకా పట్టించే వాళ్ళు కాదు. ఆ 3 రోజులు బిడ్డకి అది తేనె పంచదార కలిపి ఇచ్చేవాళ్ళు. కానీ అట్లాంటివన్నీ ఇవ్వకూడదు. బిడ్డ రోగానికి గురి అవుతారు. కానీ ముర్రిపాలు పట్టించడం వల్ల బిడ్డకి మొదటి వ్యాక్సిన్ ఇచ్చినట్ల మనము, అంటే కొన్ని రోగాల నుండి కాపాడినట్ల మనము తల్లులు. అది ముఖ్య ఉద్దేశంగా మేము తల్లిపాల గురించి చెప్పడానికే వార్డులో ప్రతి ఒక్క ఆశా వర్కరు ఇదే చెప్తుంటాం. మేము ప్రతి ఒక్క గర్భవతి ఫస్ట్ కాన్పు వాళ్ళకి, రెండో కాన్పు వాళ్ళకి తల్లిపాలు ఫస్ట్ పుడితేనే పట్టించండి, దీనివల్ల ప్రయోజనం ఇవి ఉంటాయి అని చెప్తాము. ఇంకొకటి, తల్లిపాలు కొనలేము, డబ్బా పాలు కొంటాము. తల్లిపాలు కొనుక్కోకుండా తాపిచ్చేటివే చాలా శ్రేష్టమైనవి. తల్లిపాలు కొలత ఉండదు, డబ్బా పాలు కొలతతో కొలతతో పట్టించాలి. కాకపోతే తల్లిపాలు అందుకని చాలా శ్రేష్టమైనవని చెప్తాము. మొదటి టీకా తల్లిపాలే శ్రేష్టమైనవి.